అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి ఆర్సీసీబీ. ఈ ఆర్సీసీబీ అనేది ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3 ఫేస్ కానీ సింగిల్ ఫేస్ కానీ రెండు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా దగ్గర ఉన్నదైతే 3 ఫేస్కి సంబంధించి ఆర్సీసీబీ. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తా. రెండు ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తా. నేను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మనం ఏ పాయింట్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఎక్కడెక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనేది. సింగిల్ పీస్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, 3 పీసెస్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనేది చెప్తా. దీనికి మనకు ఇది ఎలా సేపు అనేది చెప్తా. రెండు మెయిన్ వచ్చేసి మనకు పేస్ మన ప్రాబ్లం ఉన్నా ట్రిప్ చేస్తుంది, ఎర్త్ ప్రాబ్లం ఉన్నా ట్రిప్ చేస్తుంది, న్యూట్రల్ ప్రాబ్లం ఉన్నా ట్రిప్ చేస్తుంది. అంటే ఎర్త్ ఎట్లా అంటే ఇప్పుడు ఎర్త్ పాయింట్ అనేది కరెక్ట్ లేదనుకో ట్రిప్ చేస్తుంది. ఎందుకు ఎర్త్ పాయింట్ కరెక్ట్ లేదంటే మనకు ఫ్రిడ్జ్లే కానీ ఏదైనా దానికి బాడ్ షాక్ తగిలినప్పుడు ఎర్త్ సపోర్ట్ చేయాలి. ఎర్త్ సపోర్ట్ చేయలేదనుకో ఆర్సీబీ ట్రిప్ చేస్తుంది. మనకు బాడ్ షాక్ కొట్టకుండా మెయిన్ మనకు సేఫ్టీ ఉంచడం వరకే ఇది ఆర్సీబీ అనేది వర్క్ చేస్తుంది. ఇది మనం సేఫ్టీ ఉండాలా, మనం ఉంటున్న ఐటమ్స్ సేఫ్టీ ఉండాలా, కాబట్టి అందుకే మనం ఆర్సీబీ పెట్టుకుంటాం. దీని వర్క్ వచ్చేసి అది. ఇప్పుడు ఈ 3 ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలి, మెయిన్ ఇంకా మళ్ళీ పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇంటికి మెయిన్ ఇంకా మళ్ళీ పెట్టుకుంటే ఇప్పుడు ఆ మెయిన్ ఇంకా మళ్ళీ ఎందుకు పెట్టుకోవాలంటే ఇప్పుడు మనము ఇప్పుడు 3 ఫేస్ వస్తుంది పైకి. 3 ఫేస్ వచ్చినప్పుడు బల్లీలు గిట్లా ఏమైనా కొరికొచ్చినా కానీ సారికి ఇట్లా అది తలిగినప్పుడు వెంటనే ఇమిడియట్ ట్రిప్ చేస్తుంది. ట్రిప్ చేయగానే మనకు మన ఐటమ్స్కు సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. లేదంటే మనకు అవి రెండు అట్టనే టచ్ అవుతూ ఉంటే మిగతా ఐటమ్స్ అన్నీ కాలిపోతాయి. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కాలిపోతాయి. ఫ్రిడ్జే కానీ గీజరే కానీ టీవీ కానీ అట్లా. ఇది మెయిన్ ఇంకా మళ్ళీ పెట్టుకోవాలి. సింపుల్గా చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. సింగిల్ ఫేస్ ఎలా పెట్టుకోవాలంటే డీబీలలో పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు మెయిన్ గీజర్ పాయింట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. గీజర్ పాయింట్ ఇప్పుడు పిల్లలు ఉంటారు మన ఇంట్లో, గీజర్ ఆన్ చేసి వెంటనే పోయి షవర్ కింద తానం చేస్తారు. ఆ టైంలో గీజర్ ఫెయిల్ అయినాక బాడ్ షాక్ వస్తుంది. ఆ లీకేజ్ టైంలోనే మనకు ట్రిప్ చేస్తుంది ఆర్సీసీబీ. అంటే అది న్యూట్రల్ ప్రాబ్లం అయినా పేస్ ప్రాబ్లం అయినా దేనికైనా కానీ, ఇప్పుడు పేస్ న్యూట్రల్ తగిలినా కానీ ట్రిప్ చేస్తుంది, ఎర్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ట్రిప్ చేస్తుంది. ఆ టైంలో ఏదైనా కానీ దానికి ప్రాబ్లం అనిపిస్తే వెంటనే ఇమ్మీడియట్గా ట్రిప్ చేస్తుంది. మనకు సేఫ్టీ ఉంచడం, మనం తీసుకున్న ఐటమ్స్కి సేఫ్టీ ఉంచడం దీని వర్క్ వచ్చేసి. ఇది తీసుకునేటప్పుడు మాత్రం మనము ఒక సజెషన్ తీసుకోవాలి. ఒక ఇంజనీరింగ్ కానీ మంచి ఎలక్ట్రీషియన్తో సజెషన్ తీసుకుంటేనే బాగుంటుంది. అంటే లోడ్ చెక్ చేసుకొని తీసుకున్నాల. లోడ్ ఎక్కువ ఉండి యామ్స్ తక్కువ తీసుకుంటే ఎందుకంటే